ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని మనమే చెప్తుంటాం, కానీ ఆనందంగా గడపడానికి మాత్రం ఇష్టపడం. పక్కనోడు ఆనందంగా ఉన్నా ఇష్టపడం, పక్కింటోడు బాగున్నా ఇష్టపడం, లేదా మన బంధువులు ఎవరన్నా మంచిగా బాగా హ్యాపీగా ఉన్నా బాధ లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఈ విధంగా? కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది మనకు. ఆ కరోనా పాఠాల వల్ల కనీసం కొంచెమైనా కూడా పెరిగింది, కొద్దిగా జ్ఞానోదయం వచ్చింది అని ప్రపంచం మొత్తం అంతా కూడా ఏ దేశంలో సంతోషకరంగా ఉన్నారు, ఏ దేశంలో ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అని ఒక సర్వే నిర్వహిస్తే ఫిన్లాండ్ అనే దేశము ఎప్పటి నుంచో అది నెంబర్ 1గా, అంటే ఆనందకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న దేశాల్లో ఫిన్లాండ్ అనేది ఎప్పటి నుంచో ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ వస్తుంది. ఆ తర్వాత టాప్ 10లో కొన్ని దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశం 126లో ఉండేది 118కి చేరింది. అంటే ఒక 8 దేశాల కంటే మరి కొంచెం ముందుకు వచ్చేసింది ఇప్పుడు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఆనందంగా ఎలా ఉండాలి, కరోనా టైంలో ఎప్పుడు ఎలా పోతామో తెలియదు, మనిషి జీవితం ఇంతకంటే ఏముంది, ఎలా బ్రతకాలి ఏంటి అనేది మనకు కొంచెం ఆధ్యాత్మికత గురించి కావచ్చు, లేదా కొన్ని టూర్లు వేసుకోవడము, ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్నారు. అందుకని ఒక 8 దేశాల కంటే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాం. ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. ఈ విధంగా అభివృద్ధితో పాటు ఆనందాన్ని కూడా పంచుకోవాలి. ఏ విధంగా ఆనందంగా ఉండాలి? నిన్న చూసాం, అసెంబ్లీ సమావేశాలు అయిపోతూనే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంత హ్యాపీగా, సీఎం, డిప్యూటీ సీఎంలంతా ఎంత ఎంజాయ్ చేశారంటే అలా చెయ్యాలి. మరి చాలామంది అనుకుంటుంటారు, ఎవడన్నా కొంచెం ఆనందంగా లేకపోతే డ్యాన్స్ చేసినా కూడా. ఈయన అబ్బా టీవీ హరిప్రసాద్ గురించి ఒకడు నాతో అన్నాడు, ఏంది ఆయన ఒక మంచి డాక్టరు, ఎండి పీడియాట్రిక్, ఏందో ఆయన అంతా చిల్లరగా చేస్తుంటాడో అన్నాడు నాతో ఒకడు. ఆయన గురించి నీకేం తెలుసు రా అని అడిగాను నేను. నేను చూస్తుంటాను, కేవలం ఆయన చేసే కామెడీను అది చూసావు, కానీ దానివల్ల మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది. మనసులో ఏదో ఎండార్ఫిన్ హార్మోన్స్ రిలీజ్ ఇవన్నీ అంటుంటారు కదా సైన్స్, అది మనకు ఎంత పెద్దగా తెలియకపోయినా ఆనందంగా ఉన్నప్పుడు హార్మోన్స్ కొన్ని రకాల రిలీజ్ అవుతాయి. అంతెందుకు, మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా ఊరగాయో లేదో చింతకాయ చూసినప్పుడు ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊరుతాయి. అలాగనే మనం నవ్వుతున్నప్పుడు మన మైండ్లో, మన మెదడులో ఆనందకరమైన రసాయనాలు కొన్ని రిలీజ్ అయ్యి ఆరోగ్యంగా ఆనందంగా బతకడానికి ఎంతో తోడ్పాటునిస్తాయి అని డాక్టర్లు చెప్తుంటారు. ఇన్ని తెలిసినప్పటికీ ఎప్పుడెప్పుడు పక్కింటోడు నాశనం అయిపోతాడా, వాడు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతాడు కరెక్టే, నువ్వు కూడా చచ్చిపోతావని నీకు తెలియట్లే. మనము కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా చచ్చి తీరుతాము, దీంట్లో డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో ఇంకా దరిద్రం ఏంటంటే, మన అనంతపురం జిల్లాలో చెట్లు నరుక్కోవడం, చీనీ చెట్లు నరకడం, అరటి చెట్లు నరకడం, మనుషులు నరకడం, ఏం దరిద్రం రా ఇది మనకి. కనీసం చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా చచ్చేదైతే గ్యారెంటీ, దాంట్లో ఎవరు ఆపలేరు. నీకు ఎన్ని కోట్లున్నా, నీకు ఎన్ని డబ్బులున్నా, లేదా నీ సొంత హాస్పిటల్లో నీ కుమారులు డాక్టర్లు ఉన్నా నిన్నెవరు కాపాడలేరు. ఆ డాక్టర్లు కూడా చచ్చిపోతారు, అది మనందరికీ తెలుసు. అయినా ఎందుకు ఇంత ఈర్ష్య, ద్వేషాలు, పగ? పక్కింటోనికి చీనీకాయలు డబ్బులు బాగొస్తే మంట, అరటికాయలకు డబ్బులు వస్తే బాధ, వాడు అప్పుల్లో కూరుకుపోతే సంతోషం, వాడు నాశనం అయిపోతుంటే సంతోషం. ఇది ఏంది రాది? నిజంగా వేరే వాళ్ళని ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ చేసుకొని వాడు నీకంటే తక్కువలో ఉండాలా, వాడు నాశనం కావాలా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తున్నావో అప్పుడే నువ్వు నాశనం అయినట్టు. ఎందుకంటే నువ్వు ఆనందంగా, అంటే బయటికి మాత్రం సంతోషంగా నీ మైండ్ అనిపించవచ్చు, కానీ నీ లోపల అది మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా నువ్వు బయటికి ఆనందంగా కనిపించినా నీ మైండ్లో, బుర్రలో ఉందే ఆ గుజ్జు, అదంతా ఆ చెడుతో నిండిపోయి నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎప్పుడైనా కూడా ఎదుటి వాళ్ళందరినీ కూడా, అంటే మన వాళ్ళని, నీ పుట్టిన వాళ్ళనో లేకపోతే నీ బంధుత్వాలను ఒక రకంగా చూడడము,
పక్కింటోళ్ళని ఒక రకంగా చూడము, ఈ కులపోడు లేని వాడిని ఒక రకంగా చూడము, ఆ కులమోడు మనకెందుకు లేనడము, రారా మన కులపోడే వీడని వాడిని కౌగిలించుకోవడము, ఇవన్నీ మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఈ గజ్జి కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కాకుండా ఒక మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి, ఆనందంగా గడపడం నేర్చుకోవాలి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా కూడా అక్కడ నీ చుట్టూ ఆనందంగా, వైఫై ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడాలే కానీ ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా చివరికి చచ్చుడైతే గ్యారెంటీ. కానీ మన దేశంలో దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కూడా దీనికి కారణమని చెప్పాలి, ఆనందంగా లేకపోవడానికి. ఎందుకంటే ఇదే ఫిన్లాండ్లో తీసుకుంటే విద్య వైద్య వ్యవస్థ ఫ్రీ, ప్రభుత్వాలు చూసుకుంటాయి. మిగతా ఆ రెండు చూసుకున్నప్పుడు ఏం చేస్తాం, మనకు అనుకుంటాం అబ్బా నా కొడుకును అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు ఒకే విధంగా అన్ని హాస్పిటల్ ఎక్కడ పోయినా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నప్పుడు బాధే ఉండదు కదా, అప్పులు చేయం. అందుకని పిల్లలను చదివిళ్ళని లంచాలు తీసుకోవడం, కోట్లు కోట్లు సంపాదించడం, వాడు కాస్త బేవర్స్ అయిపోయి డ్రగ్స్కి అలవాటు పడి ఇంకా ఏమేమో చేస్తున్నారు, ఈ డబ్బు ఎక్కువైపోయి కూడా. అలా లేకోకుండా మనకు తగినంత డబ్బు కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంకా కావాలంటే ఒక కారు కొనుక్కోవచ్చు. ఇది ఇంతకంటే ఏమున్నాయి, పిల్లలు చదివించడానికి అంత ఇంత డబ్బు, తినడానికి ఇంత డబ్బు, ఇంకేం చేసుకుంటావు అంతకంటే ఏం చేసుకోలేవు. నువ్వు కోట్లు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చిపోయినా వాళ్ళు బాగుంటారని నమ్మకం లేదు. నువ్వేమన్నా పైనుంచి చూస్తావా ఏమన్నా నా కొడుకు ఆనందంగా ఉన్నాడని? డబ్బు ఒకటే ఆనందాన్ని ఇవ్వదు అని ఎన్నో దేశాలు చెప్తున్నప్పటికి కూడా కేవలం డబ్బు వెనుకల పరిగెడుతూ డబ్బులోనే చచ్చిపోతున్నారు. చాలామంది ఆ డబ్బును కూడా అనుభవించలేకపోతున్నారు, ఆస్తులు అనుభవించలేకపోతున్నారు. కనీసం కొంతమందిని చూస్తాను గుళ్ళ దగ్గరికి పోయి గుడి దగ్గర తింటుంటారు ప్రసాదము, మధ్యాహ్నం భోజనాలు, ఎవడో టీ తాపుతాడా, వాడికి ₹1,00,00,000 ఉంటాయి, టీ కూడా తాపడు. అరే ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఒకసారి చూడండి, అనుభవించండి. అంటే జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఇవన్నీ మొత్తం పరిణామాలన్నీ ఇవన్నీ తీసుకొని అన్ని దేశాల్లో ఒకసారి గమనించి అక్కడికి వెళ్ళి అవన్నీ చూసిన తర్వాతనే ర్యాంకులు ఇచ్చారు, మామూలు కాదు. ఆ ఫిన్లాండ్లో కలిసి భోంచేయడం, ఎవరికైనా కష్టాలు వస్తే అందరూ కలిసి పంచుకోవడం, కలిసి ప్రయాణం చేయడం, లేదా ఒంటరిగా బ్యాగ్ వేసుకొని వాళ్ళు ఒకరే టూర్ వేసేస్తారనమాట. ఒక 6 నెలలు పని చేస్తారు, 6 నెలలు డబ్బు సంపాదించుకుంటారు తినడానికి, ఇంకొక 6 నెలలు అలా తిరిగేస్తుంటారు అంతే. ఫిన్లాండ్ వాళ్ళు వేరే వేరే దేశాలకు ఎక్కడెక్కడ పోతుంటారు, వాళ్ళ సంపాదించిన డబ్బు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుకుంటారు, ఆనందంగా ఉంటారు. ఆనందం అంటే మందు తాగడమో, సిగరెట్ తాగడమో, డ్రగ్స్ తినడం ఇది కాదు. మనిషి లక్ష్యం ఏంటి, వాళ్ళు ఏదైనా పని అయితే ఖచ్చితంగా మన ఇంట్లో 10 మంది ఉంటే 2-3 పని చేస్తారు, మిగతా వాళ్ళంతా బేవర్స్గా తింటుంటాం. వాడు అలా కాదు, ఎవరి పని వాళ్ళు చేస్తారు, ఎవరి జీవితం వాళ్ళు ఆనందిస్తారు. వాడెవడో నవ్వితే మనకు ఆనందం రాదు కదా. అందుకనే నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా నవ్వాలి, సంతోషంగా ఉండాలి. అవన్నీ ఉంటే జబ్బులు కూడా రావు, దూరం అయితే. మనకు అవన్నీ ఈర్ష్య ద్వేషాలతో కల్మషం లేని జీవితం గడపలేకపోతున్నాం. ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది కానీ ఆచరించే వాళ్ళు చాలా 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 తక్కువ. అది తెలుసుకునే లోపు జీవితం అయిపోయింటుంది, చచ్చిపోతావు. లాస్ట్కు చాలామంది వృద్ధాప్యంలో చేసేదంతా చేసి పనికిమాల పనులన్నీ వృద్ధాప్యంలో తెలుసుకున్నా ఏం పీకడానికి ఏం చేస్తావు, కాళ్ళు సహకరించవు, చేతులు సహకరించవు, ఎక్కడికి పోలేవు. హిమాలయ పర్వతాలకు పోతావా నువ్వు 60-70 ఏళ్ళ తర్వాత? కనీసం మన దేశంలో ఏమున్నాయో మనం చూడం, ప్రపంచం దేవుడెరుగు. కానీ నేను ఒకటే అంటాను, డబ్బుతో పాటు సంతోషకరమైన ఆనందకరమైన జీవితం చాలా ఇంపార్టెంట్ అనేది కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఇక్కడ కనుక చూస్తే మనం ఆనందమయ దేశాల్లో 118వ స్థానంలో భారతదేశం ఉందంట. అంటే 117 దేశాలు మనకంటే ముందున్నాయి, అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. 118 వాళ్ళం మనం ఉన్నాం, అంతకుముందు 126 వాళ్ళం ఉంటిమంట. ఈ కరోనా పుణ్యమా అని కొంచెం మారినారు కొద్దిమంది. ఈ పిసినార్ బ్యాచ్ మాత్రం మారదులే. ఆ రోజు మాత్రం ఏముంది లేపా ఎప్పుడైనా పోయే వాళ్ళమే, కానీ ఇట్లా 6 అడుగులు ఇట్లా 3 అడుగులు అని చెప్తుంటారు. కానీ 6 అడుగులు 3 అడుగులు కాదు, 1 అడుగు కోసం అర్ధడుగు కోసం 10 లక్షలైనా ఖర్చు పెడతారు, కానీ తగ్గేదేలే. వాడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు, ఇదే బాబా. ఇవన్నీ చూసి ఏమి రావాలి రాజు, ఏమిరా నీ వల్ల నీకే ఉపయోగం లేదే, దేశానికి ఎట్టన్నా. ఇటు చూస్తే బుల్లి దేశమైన ఫిన్లాండ్
వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా 2025ను గురువారం విడుదల చేసింది. అంటే నిన్న. గతేడాది 126వ స్థానంలో ఉన్న భారతదేశము 8 స్థానాలు ఎగబాకి, అంటే వాళ్ళందరినీ దాటుకొని 118వ ర్యాంకు సాధించింది. సంతోషం, కనీసం కొంచెమన్నా మారినందుకు చాలా హ్యాపీ. అలాగే నేపాల్ 92. చూడు, నేపాల్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర గూర్ఖాలుగాను అంతా బతుకుతుంటారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా హ్యాపీగా భార్య పిల్లలతో కూర్చొని తిని హ్యాపీగా ఉంటారు. సంతోషానికి డబ్బు ఒకటే కారణం కాదు, ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకోలేకపోతున్నాం. చూడు, నేపాల్ మనకంటే ముందుందంటే మనం వేస్తనే కదా. ఏది డబ్బులో కాదు, డబ్బు కాదు ఇక్కడ, సంతోషం, ఆనందం. చైనా 68. ఒకప్పుడు చైనా అంటే ఎట్లుండేది తెలుసా? 68 ర్యాంకులో ఉంది. అంటే మనం 118లో ఉన్నాం. పాకిస్తాన్ మనకంటే మేలంట, 109లో ఉంది. అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అరే పోయేది గ్యారెంటీరా, కొంచెమన్నా బాగుందామా. అంటే భారతదేశం కంటే పాకిస్తాను ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉంది, కానీ మనకంటే ఆనందంగా గడుపుతున్నారు జీవితాన్ని. మనకంటే పాకిస్తాన్ బాగా ఆనందంగా గడుపుతున్నారు అనేది ఇక్కడ మనం చెప్పింది కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అంటే నేపాల్, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయంట ఆనందంగా ఉండేదానికి. ఇంకా శ్రీలంక 133, అంటే మనకంటే దరిద్రంగా ఉంది. బంగ్లాదేశ్ ఇంకా దరిద్రం, 134 వెనకబడి ఉన్నాయంట. అమెరికా ఈ జాబితాలో 24వ స్థానంలో నిలిచింది. అంటే అమెరికా కొంచెం బాగానే హ్యాపీగా, అంటే ఆడేం ఉండదు, ఎవరిని పనోడు చేసుకుంటాడు. పక్కింటోడు ఏమైనాడు, వీని తోట డబ్బులు వచ్చినాయా, లేకపోతే వాడు నాశనం అయిపోయినాడా. ఇంకా కొంతమంది మనోళ్ళని, మా వానికి 10th క్లాస్లో ఎన్ని మార్కులు తెలుసా నీకు, వానికి తక్కువ వచ్చినాయి, మా వాడు స్టేట్ ఫస్ట్, డిస్టిక్ ఫస్ట్, కుళ్ళు. పక్కనోనికి బాధ, పోనీ వీడు ఊరికనే ఉంటాడా, వస్తే వచ్చిన మంచి మార్కులు, పక్కనోనికి గెలుకుతాడు. వాడు చూసినావా, అరే పెద్ద అయినాక వాడికంటే వీడే రాజకీయ నాయకుడు కావచ్చు, వీడే పొలిటీషియన్ కావచ్చు, తక్కువ మార్కులు వచ్చినాడు. అదే నువ్వు టాప్లో ఉన్నాడు, వీని కింద పని చేయొచ్చు. నువ్వు ఎవరు చూసినారు? టాలెంట్ అనేది కేవలం మార్కుల్లో ఉండదు అనేది తల్లిదండ్రులు కూడా గమనించాలి. అలాగని పిల్లల్ని చదివించకుండా ఎలా పడితే అలా పెంచడం, ఈ డ్రగ్స్కి అలవాటు పడడం, ఆన్లైన్ గేమింగ్స్ అలవాటు పడడం, ఇవన్నీ కాదు. అంటే లైఫ్ అంటే ఇలా ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలకు నేర్పించాలి. మన ప్రవర్తన చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనల్ని అనుకరిస్తుంటారు. అందుకనే తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటే పిల్లలు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రోజు పొద్దున్న లేస్తేనే భార్యాభర్త తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, గొడవ పడాలు ఉంటే మైండ్ కలుషితం అయిపోతుంది. ఇంకేం ఆనందంగా ఉంటారు పిల్లలు? ఈ చెట్లు నరికేది ఇవన్నీ మానుకోనరా. అసలు ఏమిరా బాలరాజు ఇది? చెట్లు నరకడము, అరటి తోటలు అగ్గి పెట్టడము. దేవుడు ఒకవేళ ఉంటే మాత్రం అట్లా ఇట్లా ఉండదు. అందుకనే కొంచెం ఆలోచించండి, మనం మంచి తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, ఒక 10 నిమిషాలు అట్లా ఆలోచన చేశారా, ఇది మంచా చెడా, అంతే కదా. ఏముంది, పోని వాడిని అని అరటితోట అంటిస్తే నువ్వేమన్నా ఆనందంగా ఉంటావా? నీ గుండె ఏమన్నా ఇంకా లబ్డబ్బు కాకుండా డబ్బు అని ఏమన్నా కొట్టుకుంటుందా? చచ్చిపోతావు. ఇంకా దాన్ని అదే మైండ్లో ఉంటుంది, నేను వాడిని చెడిపేస్తేనే, వాడిని అరటితోట అంటించినానే, వాడిని సీనా చెట్లు నరికినానే అని నీకు వారం రోజులు నీ మనసే నీకు అంగీకరించదు. ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసి లంచాల కోసం ఎగబడి ఆ పేదలను దోచుకొని ఏం బాగుపడదామని ఉన్నారా? సంతోషంగా బతకండి రా బాబు, సంతోషంగా ఉండండి ఇప్పటికైనా. చూద్దాం మరి. అమెరికా 24వ స్థానంలో నిలిచిందంట. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి జాబితాలో ఆఖరి 147వ స్థానంలో ఉందంట. హమాస్తో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ 8వ టాప్ 10లో ఉందంట. అంటే ఇజ్రాయెల్ రోజు ఆడ బాంబులు పడుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నా అటు చచ్చిపోతామని తెలిసిన ఆనందంగా పోయేది ఎట్లా పోతాంరా, హ్యాపీగా ఉందామని పిల్లలు బెల్లం అందరూ కలిసి, బంధువులు అందరూ కలిసి తిని హ్యాపీగా ఉన్నారంట, వాళ్ళు సంతోషంగా ఉన్నారంట ఇజ్రాయెల్లో. మనం చూసే ఏందిరా రోజు యుద్ధం జరుగుతుంది అది అని. అంటే ఆనందంగా ఉండడానికి డబ్బు కాదు ముఖ్యం. టాప్ 10లో ఉందంటే ఇజ్రాయెల్, అంటే 8వ స్థానంలో. అలాగే కుటుంబాల ఆనందాలు పెంచేలా, అంటే మన కుటుంబాలు ఆనందాలు పెంచేలా కలిసి భోజనం చేసే సంస్కృతి పైన కూడా నివేదిక దృష్టి పెట్టిందంటే
ఒకరికొకరు కలిసి తింటారా, బంధువులు బంధాలు బంధుత్వాలు అన్నదమ్ములు ఈ విధంగా బ్లడ్ రిలేషన్ అంతా కలుస్తున్నారా లేదా అని దాని గురించి కూడా ఆ సంస్కృతి గురించి కూడా సర్వే చేస్తే భారతీయులు వారానికి సగటున 4 భోజనాలు మాత్రమే కలిసి చేస్తుండడంతో ఈ విభాగంలో భారత్ 132వ స్థానంలో నిలిచిందంట. అంటే వారానికి 4 భోజనాలు అంటే మామూలుగా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, లేదా పల్లెల్లో అయితే 3 సార్లు కూడా భోజనాలు రాగి ముద్దలు ఇవి చేసుకుంటారు. 7 ముళ్ళ 21 వారానికి లెక్కేసి 21 సార్లకు కాను ఒక 4 సార్లు కలిస్తే గొప్పంట కలిసి భోంచేయడం. నాకు తెలిసి కొన్నిళ్ళలో అది కూడా లేదు. ఎవడోడు ఒకడు 7కి తింటాడు, ఒకడు 7:15 తింటాడు, 7:30 తింటాడు, 8 తింటాడు, ఎవడు ఇష్టం అది తిని పల్లెల్లో కూడా చూస్తుంటా కదా. మా ఊళ్ళో ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళం ఉమ్మడి. నేను చిన్నప్పుడు మొత్తం మా నాన్నలు 4 అయితే పెద్ద ఫ్యామిలీ మాది, అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎంత ఆనందంగా గొడవగా గలిబిలిగా అరుచుకుంటా, రే వాడు తినరా, ఇది తీసుకోరా, అది ఏదో అదొక హ్యాపీనెస్. అది లేదు, అది కోల్పోయినాం. విడిపోయే కొద్దీ అన్నదమ్ములే ఈర్ష్య ద్వేషాలు, వీనికి వాడికి అంత పంట ఎక్కువ వస్తే వీడికి బాధ, వీడు నాశనం అయిపోతుంటే వాడికి ఇంకా ఆనందం. ఆ ఆనందం వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు అనేది నీకు తెలియట్లేదు. అందుకని ప్రతి ఒక్కరూ బాగుండాలా, మనతో పాటు అందరూ బాగుండాలా. ఈర్ష్య ద్వేషాలని మనసులో ఎప్పుడైతే లేకుండా ఉంటాయో ఎదుటి మనిషి ఎవ్వరు కనిపించినా కూడా అంత ఆనందంగా మాట్లాడగలుగుతావు. లోపల ఒకటి పెట్టుకొని బయట అని నవ్వుతా అంటారు కొంతమంది నాయల్లో. అంటే ఆ నవ్వులో కూడా విషపూరితమైన నవ్వు అనాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు, వేస్ట్. దానివల్ల భారతీయులు వారానికి సగటున 4 భోజనాలు మాత్రమే కలిసి చేస్తుండడంతో ఈ విభాగంలో భారత్ 132వ స్థానంలో నిలిచిందంట. మన దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు, మారుతున్న ప్రజల జీవన శైలులకు ఇది అద్దం పడుతోంది. అంటే ఎక్కువ మంది పల్లెల్లో కాకోకుండా పట్టణాల్లోకి వచ్చి పట్టణాల్లో ఉండి ఈ ఉమ్మడి ఫ్యామిలీలు కాస్త విడిపోయి నా పిల్లలు నా భార్య అంతవరకే ఉంది. కానీ ఆ పక్కన అన్న, తమ్ముడు, చెల్లెళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా నాకు చాలా సంతోషం అనిపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాస్ట్ 2 months బ్యాక్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటికీ ఎవ్రీ సండే మొత్తం వాళ్ళ బంధువులందరూ ఒక చోట కలుస్తారంట హైదరాబాద్లో. ఎక్కడున్నా కూడా కలిసి ఖచ్చితంగా భోజనం అయితే చేసి తీరాల్సిందే, బాగోగులు చూసుకోవాల్సిందే. ఈ విధంగా ఎంతమంది ఉన్నారు, చాలా నిజంగా అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. మొత్తం అందరూ కలిసి తింటారంట, భోంచేస్తారంట. కనీసం ఒక వారానికి ఒక్కసారన్నా మనం కలిస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పటికైనా మనము డబ్బు వెనక పరిగెత్తకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. కానీ ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. అక్కడ ఎంత కోటీశ్వరుడైనా అదే ఫిన్లాండ్లో సైకిల్ దొక్కుతారు వాళ్ళు. సైకిల్లోనే టూర్లు పోతారు. దాదాపు 500-600 కిలోమీటర్ సైకిల్లో బ్యాగ్ వేసుకొని ఒక టెంట్ వేసుకొని పోతారు. హ్యాపీగా అడగాలంటే తింటారు, ఉంటారు. ఏముంది, ఒంటరిగా ప్రయాణం చేస్తారు. ఇది వాళ్ళ లైఫ్. కాఫీ బాగా తాగుతారు వాళ్ళు. అక్కడ మంచి మంచి ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇవన్నీ చేస్తున్నారు కానీ మనం చేయలేకపోతున్నాం. భయం, బయటికి పోవాలంటే భయం, రాత్రిపూట భయం, ఎవడు ఏం చేస్తాడో భయం, ఇంట్లో నుంచి బయటికి పోతే ఎవడు దొంగతనం చేస్తాడని భయం. అంటే డబ్బులు ఉన్నా కూడా అదొక భయం. డబ్బు ఉన్నా భయమే, డబ్బు లేకున్నా భయమే. కనీసం ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయాలన్నా భయమే. తల్లిదండ్రులు పిల్లల్ని అడిగి పోతే సరే, రే 10 అయిందిరా, 11 ఎక్కడ పోయినావు రాను. కానీ ఆ దేశంలో అలా కాదు. అక్కడ క్రైమ్ లేదు. క్రైమ్ లేదంటే ఆనందంగా ఉంటున్నారు కాబట్టి క్రైమ్ లేదు. వాళ్ళు తెలుసుకున్నారు జీవితాన్ని, చచ్చేది గ్యారెంటీ అని. మనకు తెలిసిన ఇంకో నెలకు చచ్చిపోతావురా అని నువ్వు డాక్టర్ చెప్పినా నీ కుళ్ళు బుద్ధి, నీ దొంగ బుద్ధి, నీ కంపారిజను ఇవన్నీ మారవు. మరి అంటే మనం పెరిగే వాతావరణము ఆ విధంగా ఉందన్నమాట. మన రాజకీయ వ్యవస్థ కూడా ఆ విధంగా ఉంది. కనీసం ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ అంటే మీకు ఒక విషయం చెప్పాలి, దీంట్లోకి వస్తా రాజకీయంలోకి. నాకు ఇది చూస్తే పొద్దున చాలా ఆనందం అనిపించింది. నేను నా వీడియోలు కూడా మనమందరం చూసి ఉంటాం. రాజకీయ వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురావాలి, ఈ విధంగా తీసుకురావాలి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అట్లీస్ట్ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరకలేదంట సీఎం గారి దగ్గర. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులతో మాట్లాడేది లేదు, ఏం వ్యవస్థ. వాళ్ళైతే గంటలు వెయిటింగ్. దాంట్లో మళ్ళా
ప్రభుత్వ సలహాదారులు వాళ్ళు వీళ్ళని దాటుకొని పోయే పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నేనేం వాళ్ళు వీళ్ళని కంపారిజన్ మీరే ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంతోమంది వాపోయారు, మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు మా సీఎం, కనీసం 2 నిమిషాలు మాట్లాడే కూడా మాకు టైం ఇవ్వలేదు అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ సీఎంతో సహా మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు అందరూ, అంతెందుకు స్పీకర్ కూడా ఏకపాత్రాభినయం చేశారు రఘురామకృష్ణరాజు. ఈడంతా హ్యాపీగా నవ్వుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఎంత ఆనందంగా ఈ విధంగా అంటే పైనోళ్ళు చేసినప్పుడు మనం కూడా చేస్తాం. ఇప్పుడు ఒక కలెక్టర్ ఒక ఎస్పీని వచ్చి డ్యాన్స్ రోడ్డు మీద వేస్తే ఎస్పీ చూడు ఎట్లేస్తున్నాడు, కలెక్టర్ చూడు అంటే మనమే విమర్శిస్తాం. అరే ఆనందానికి డ్యాన్స్ వేయడానికి ఎంజాయ్ చేయడానికి స్టెప్పులు వేయడానికి ఏమన్నా సంబంధం ఉందా? అదే చిరంజీవో బాలకృష్ణనో మహేష్ బాబు డ్యాన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ వేస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం, విజిల్ వేస్తాం. కానీ మనోడు ఎవడన్నా వేస్తే వద్దురా మర్యాద పోతుందంట. ఏందిరా మర్యాద? అసలు మర్యాద ఉంటే కదరా పోవడానికి. ఈ విధంగా చేస్తారు. వాళ్ళని ఎంజాయ్ చేయనీరు, మీరు ఎంజాయ్ చేయరు. మీరు వాడు మాత్రం చేస్తా అంటే వేరే వాడు ఎవడన్నా పక్కింటోడు డ్యాన్స్ చేసి ఎగురుతుంటే మాత్రం ఎంజాయ్ చేస్తారు. వాడు చిల్లర నా కొడుకు వాడు. మా వాడు డీసెంట్, ఎప్పుడు తిన్నల్లా మగం ఇట్ట పెట్టి. కొంతమంది డాక్టర్లు కూడా చూస్తుంటే అనంతపురంలో వాళ్ళు ఏ రోజు నవ్వింది చూడలే నేను. అరే డాక్టర్గా ఉన్నప్పుడు అరే నవ్వితే మీరే చెప్తుంటారు సైన్స్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సంతోషకరమైనవి ఒకటి ఉంటాయి, బాధపడితే ఒక హార్మోన్స్ వస్తాయి, మీరే చెప్తున్న డాక్టర్లే పేషెంట్ వస్తే నవ్వుకోకుండా పేషెంట్తో మాట్లాడరు. చెప్తా ఏమైంది ఆగా మొగం కూడా చూడరు. ఏం పేరు, ఎన్ని రోజులా, షుగరా ఎంత ఉంది, 160 ఉండాలా, 200 ఉందా, ఈ మాత్రలు 10 రోజులు మింగి మళ్ళీ 10 రోజులు అయితే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ రా అంటే వేరేది ఏం. అరే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎందుకు నీకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయి, నువ్వు ఏం పని చేస్తావు, నీకు ఏమన్నా స్ట్రెస్ ఉందా, ఆ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అదే కుళ్ళు కుతంత్రాలు అంటారు చూడు, ఇవి ఎక్కువ ఉంటే ఎక్కువ అయిపోతుంది, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీటర్ బొమ్మని. ఇవన్నీ డాక్టర్స్ చెప్తున్నారా? లేదే. కనీసం పేషెంట్కు 2 నిమిషాలు టైం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు మన డాక్టర్. వచ్చినామా ఈరోజు 200 మంది చూసినామా, 300 మంది చూసినామా, మొత్తం అనంతపురంలో ఉన్న డాక్టర్లు అందుకంటే నేనే ఫస్ట్ ఉండాలి, అందరూ నా దగ్గరికి రావాలి పేషెంట్లు అనే ఒక తత్వం ఉంది. నిజంగా ఇక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే, నాకు అనంతపూర్లో ఒక వ్యక్తిని చూసిన వంకదార్ అని ఒకటి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక షాప్ ఉంటుంది చిన్నది, హోల్సేల్ షాప్. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆయన టైం అంటే టైమే, పొద్దున 9కో 10కో తీస్తాడు, రాత్రి 8 గంటల టెన్షన్, మధ్యాహ్నం భోజనానికి ఈ టైం నుంచి ఈ టైం. అతనికి డబ్బులు వస్తాయా లేదా నేను ఆయన బాగా గమనించాను. హోల్సేల్ అంగడి కావాలంటే మీరు గమనించండి, ఇట్లా ముందర గ్రిల్ కడ్డీలు వేసి ఉంటారు. ఆ టైంలో ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నా సరే ఆయన తెరసడు, ఆదివారం తీయడు, మధ్యాహ్నం టైంలో బంద్ చేస్తాడు, టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే చాలామంది 11 వరకు ఉన్నా కూడా అంగడి జరుగుతుంది అయింది, కానీ ఉన్నాడు ఆయన. ఎందుకు ఉన్నాడంటే ఆయనకు డబ్బు ఎంతవరకు కావాలో అంతవరకు అని తెలుసుకున్నాడు. కొంతమంది డాక్టర్లు కోట్ల రూపాయలు సంపాదించింటారు, కేవలం వాళ్ళ కొడుకులు కూతుర్లు వాళ్ళు మాత్రమే బాగుండాలంటారు. కానీ కేవలం వాళ్ళ రక్త సంబంధంతో పుట్టిన అన్నదమ్ములు బాగుండాలా, అరే పల్లెల్లో ఉన్నారు, మా అన్న, మా పెదనాన్న కొడుకు, మా చిన్నాన్న కొడుకు, మా పిన్నమ్మ కొడుకు, మా దూర బంధువు బాగుండాలా, వీడికి 1 లక్ష ఇద్దాం, వానికి 50,000 ఇద్దాం, వాడికి చదువుకోలే వాడిని తీసుకొద్దాం, మన దగ్గర పెట్టుకుందాం, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం, చదివిద్దామని ఆలోచన చేసే వ్యక్తులు ఎవరూ లేరు. అక్కడ డాక్టర్సే కాదు, ఎవరైనా కూడా డబ్బు సంపాదించినప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసుకోగలుగుతావు, అంతకంటే ఏం చేయలేవు. ఒకవేళ పిల్లలకి ఇచ్చిపోయినా ఆ పిల్లలు కరెక్ట్గా ఉండి దాన్ని యూటిలైజ్ చేసుకొని సమాజానికి ఏమన్నా ఉపయోగపడతారా అంటే అది లేదు. అందుకనే ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండడానికి డబ్బు ఒకటే ముఖ్యం కాదు కదా, కొంతవరకు డబ్బు అవసరం. ఆ తర్వాత దాన్ని ఎన్ని కోట్లు సంపాదించినా ఏమీ చేసుకోలేవు. రతన్ టాటా గారే ఉదాహరణ మనకి. రతన్ టాటా గారు లక్షల కోట్ల రూపాయలు దానాలు చేశారు. ఆయనకు తెలిసింది లైఫ్ అంటే ఇంతకంటే ఏం లేదు, ఇదే జీవితము. డబ్బు అంత డబ్బు ఉంది, ఆయన ఏం చేసుకోకూడదు. ప్రపంచం అంతా తిరిగినా ఎక్కడికి పోయినా ఏమీ లేదు, ప్రపంచంలో ఏమీ లేదు, చంద్రమండలంలో ఏమీ లేదు, ఏడవైనా ఉండేది ఒకటే, మన మనసులోనే ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది. ఈ ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ రాజకీయ నాయక వ్యవస్థలో మార్పు అంటే నాకు ఇది చూసిన తర్వాత ఉర్రూతలుగించిన మంత్రులు, ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శనలు, ఏకపత్ర అభినయాలతో
కామెడీ స్కిట్లతో సందడి. గంటన్నరకు పైగా పడిపడి నవ్విన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. గంటన్నర సేపు నవ్వడం అంటే మనలో ఉన్న హార్మోన్స్ ఎంత బాగా ఎండార్ఫినో ఏదో రిలీజ్ అవుతుంది అంటారు కదా, రిలీజ్ అయ్యి సంతోషంగా ఉంటాం. అది ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి? అది కొనుక్కునేదా? కాదు కదా. అందుకనే మనం కూడా అప్పుడప్పుడు పల్లెల్లో అప్పుడు భజన చేసేవాళ్ళు. బాగా భజన చేసినా కూడా ఆ పాటలకి ఓ రకమైన సౌండ్తో మనసు బాగా హ్యాపీగా ఉండి రాత్రిపూట్ల భజన చేసిన తర్వాత బాగా నిద్రపోయేటోళ్ళు. నేను చిన్నప్పుడు మా ఊర్లో కూడా చేస్తుంది, ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. భజన చేయరు, ఏదైనా ఆటలు ఆడుకోరు. ఏదైనా ఉగాది పండుగలు వస్తే టెంకాయ పండాలో ఇంకోటో ఏదైనా ఆడుతుండ్రి, అవి కూడా లేవు. ఇప్పుడు ఫ్యాక్షన్, వాడు ఎవడోడు చిన్న చెట్లు కొట్టేద్దామా, వాడు ఎదుగుతున్నాడు అరటి చెట్లకు అగ్గి పెడదామా, ఇది తప్ప వేరే ఏమేమీ లేదు. సరే, ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత ఆనందంతో నవ్వి కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొడుతూ సంబరపడ్డారు. ఇది ఎంత ఆనందం! ప్రభుత్వంలో ఈ విధంగా చాలామంది అనుకుంటారు డబ్బులు వేస్ట్ కదా, ఎందుకు ఈ విధంగా మంత్రులకి వీళ్ళందరికీ అవసరమా అని నిన్న ఒక ఆయన అన్నాడు. కానే కాదు, ఇది ఇలాంటివి చేసినప్పుడే సమాజంలో ఒక రోల్ మోడల్గా చూస్తుంటారు రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు హీరో ఏదో కట్టింగ్ పెట్టినాడని, డ్రెస్ చేసినాడని మనం వేసుకుంటుంటారు, దాంట్లో అనుకరిస్తుంటాం దాన్ని. అదేవిధంగా వీళ్ళు చేసే పనులు కూడా అనుకరించారే, మనం కూడా ఈ విధంగా ఆనందంగా ఉండాలి, మన పిల్లలు కూడా పక్క పిల్లలతో పాటు ఆడుకోవాలి, అందరూ బాగుండాలి, మనకు ఈ డబ్బు కొంతవరకు ఉపయోగపడుతుంది, ఇంతకంటే ఏం లైఫ్ లేదు అనే రోల్ మోడల్గా రాజకీయ నాయకులు ఎప్పుడైతే ప్రవర్తించినప్పుడు మనం కూడా ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అంత బాగా నవ్వినారంట. అందులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, పయ్యావుల కేశవ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పొట్ట చెక్కలేలా నవ్వి హాస్యాన్ని ఆస్వాదించిన అద్భుతమైన సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. విజయవాడలో గత 2 రోజులుగా జరిగిన శాసనసభ మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకలు గురువారం సాయంత్రం నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. చూడండి, ఆటలు, క్రీడలు ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆ ఉల్లాసంతో మరింత పని చేసే అవకాశం కూడా దొరుకుతుందని ఈ విధంగా మనకు వీళ్ళు ఒక రోల్ మోడల్గా నిలవడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలు ఉర్రూతలూగించారు. గంటన్నరకు పైగా ఈ ప్రదర్శనలు సాగా అంతసేపు చంద్రబాబు సహా అందరూ నవ్వుతూ డైలాగుకు చప్పట్లు మూత మోగిస్తూ ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలను పిలిచి వారితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, స్పీకరు ఫోటోలు దిగినారంట. అంటే వాళ్ళ యొక్క టాలెంట్, ఒక ఎమ్మెల్యేలో ఇంత టాలెంట్ ఉందా, ఒక మంత్రిలో ఇంత టాలెంట్ ఉందా అనేది అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడే నీలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే భారతీయ జనతా పార్టీ హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన అసందర్భ పాటల స్కిట్ అదిరిందంట. పాట పాడితే కొడుతున్నారన్నా, మా ఆవిడ ఏకంగా తంతోందన్నా అని ఈశ్వర్రావు, ఎందుకు కొడుతున్నారా అని విజయ్ కుమార్ పండించిన హాస్యం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన పండగలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, చావు దినం, భోజనాల వేళ తాను పాట పాడితే కొడుతున్నారని ఈశ్వరరావు చేసిన కామెడీ స్కిట్ సాగుతున్నంతసేపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. పెళ్ళికి వెళ్ళి విషాద గీతాలు, చావుకి వెళ్ళి ఆనంద గీతాలు పాడితే కొట్టకుండా ముద్దిస్తారా అని విజయ్ కుమార్ అనడం, ఈ స్కిట్ కోసం వీళ్ళిద్దరూ ఎంచుకున్న రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనేది ఉందంట. లే 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 నా రాజా లేపమంటావా అని, అది నేను కూడా చూశాను వీడియో. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా మంత్రులు చేస్తున్నారంటే మనం ఎంత ఆఫ్టర్ అంటే గుర్తొచ్చింది వేరే దేశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు. అదే ఫిన్లాండ్లో చూస్తే ఏం పట్టించుకోరు, అందరూ పేర్లతో పిలుస్తుంటారు. పక్కన మంత్రి పోయినా పట్టించుకోరు, ఇంకోరు పోయినా వాటిని మన మాదిరి కాన్వాయి గిన్నులు పెట్టుకొని ఏం ఉండదు. వాళ్ళు సాదా సీదాగా ఉంటారు, అందరూ ఒకటే, అక్కడ అందరూ సమానంగా ఉంటారు. ఆ విధంగా మనం ఈడ ఒక సర్పంచ్ అయితే చాలే, తీసుకోరా బొలోరా తిప్పురా, లేకపోతే స్కార్పియో కొనరా, అప్పు చేసి కానీ కొను, ఆ అప్పులు తీర్చలేక జీవితాంతం చచ్చిపో, ఆ బాధతో చచ్చిపోని ఉంటారు. కానీ మన దగ్గర స్తోమత ఎంత ఉంది, ఎంత ఆనందంగా ఉందాము అనేది మాత్రం ఎవడో ఆలోచన. జమ్మానికి పోవడము, అప్పులు చేయడము, వాళ్ళు చచ్చిపోయారు. లాస్ట్ అప్పులతో ఉరేసుకొని చచ్చిపోయే దేశాల్లో మంది ఇంకా దరిద్రం ఇది. ఇంకా
అప్పులు చేసి చచ్చిపోయినాడు, ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఆ దేశంలో ఆత్మహత్యలు అనేటివి ఉండవు. అసలు ఆత్మహత్య అంటే ఏంటి అంటారో ఏమో నన్ను అడిగితే. సూసైడ్ అంటే అంత దరిద్రంగా బతుకుతున్నాం మనం. ఇవన్నీ మార్పులు రావాలి. చిన్నప్పుడు నేను చూసేటోని అసలు పల్లెల్లో ఎంత ఆనందంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఎంత బాగా హ్యాపీగా ఉండేటివి. అది రాను రాను అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు అంటే రాను రాను మంచి రోజులు వస్తాయనుకున్నాను. మంచి రోజులు కాదు, రాను 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 ఈర్ష్య, ద్వేషాలు, అన్నీ చంపుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మరి దీనివల్ల ఎక్కడికి పోతున్నాం? అసలు చంపితే నువ్వు కూడా చస్తావు కదరా ఏదో ఒక రోజు. వాడిని చంపినావు బాగానే ఉంది, నిన్ను చంపకపోయినా దేవుడు చంపేస్తాడు కదా నిన్ని. అనారోగ్యంతోనో లేకపోతే ముసలి వయసుతోనో. నీ వయసు 100 ఇయర్సే కదా. 100 ఇయర్స్ బతకలేం లేదు, పక్కన పెట్టండి. కొంతమంది ఎవరో బతికారు. మా నాయనకి ఏం తెలియదు పాపం. మా నాన్న 100 ఇయర్స్ బతికాడు. కనుక్కోండి కావాలంటే ఊర్లో. మా నాన్న డబ్బులు కోట్లు సంపాదించాలా. అంటే ఆయన ఉన్నది ఒకటి, ఏముంది లైఫ్, కొడుకులు చూసుకుంటా ఆనందాన్ని, మనవళ్ళని, మనవరాళ్ళని, కొడుకుల్ని, పిల్లల్ని చూసుకుంటా ఆనందంగా బతికాడు. అది ఇంకోటి ఏంటంటే అన్ని రోజులు బతకడానికి కారణం చెవుడు. అది నిజంగా దేవుడిచ్చిన వరమేమో అనుకుంటా మా నాన్నని. మా అమ్మ ఎప్పుడు గొనిగి అవి ఇవి తిడుతుంటే ఆయనకి వినపడదు కదా. ఆయన ఎంతసేపు కంటితో చూసి ఆనందించేటోడే పిల్లల్ని, వాళ్ళని చూసి. అంటే ఆయనకు నిజంగా చెవుడు లేకుండా ఉండింటే ఒక 10 సంవత్సరాల ముందు చనిపోయిండేవాడు డెఫినెట్గా. నేను మా నాన్న గురించే చెప్తున్నా. చెవుడు ఇచ్చాడు కాబట్టి 100 ఇయర్స్ బతికాడు మా నాన్న. అది మనకున్న సమాజంలో అంత దరిద్రంగా బతుకుతున్నాము అని మనకు అర్థం. ఇక ఎమ్మెల్యే కార్యకర్త ఇది సంగతి. ప్రభుత్వ చీఫ్ విప్ బివి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హాస్యం పండించారు అంట. ఇవన్నీ కూడా చూసాం నిన్న వీడియోలు చూడండి. ఈ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఇంత ఆనందంగా. ఇక్కడ అమ్మినేని సురేంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత పరిటాల సునీతమ్మ గారు, పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ చూస్తుంటే ఇవి కూడా మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి విలేజ్లోనూ మనమే కలుపుకొని మనమే ఎంజాయ్ చేయగలగాలి. చేసినప్పుడే ఆ ఊర్లో కానీ ఆ మనుషులు కానీ ఆనందంగా ఉంటారు. ఎక్కడ పెట్టుకుంటారు? ఎప్పుడు వాడిని చూస్తే వీనికి పడదు, వీడిని చూస్తే వాడదు. ఒకవేళ ఆ ఊర్లో ఎవరన్నా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తే ఆ కులమోడు చేసినాడు కాబట్టి ఈ కులమోడు రాకూడదు, ఆ పార్టీ నేతలు చేసినారు కాబట్టి ఈ పార్టీ నేతలు రారు. అసలు ఏంది ఇంత దరిద్రంగా బతుకుతున్నామా మనం? ఇప్పటికైనా కనీసం మారదాం. చచ్చేది గ్యారెంటీ, దీంట్లో అనుమానం లేదు. ఇప్పటి నుంచైనా పిల్లల్ని మనతో పాటు మన కోసం మనం బతుకుదాం. నీ కోసం నువ్వు బతుకు. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఎలా ఉంటారు, నీ పిల్లం ఎలా ఉంటుంది, వాని మనవాళ్ళు వాని ముని మనవాళ్ళు ఆలోచన చేసేకి నీకు అంత శక్తి లేదు. వాళ్ళు ఏం చేస్తారో కూడా నీకు తెలియదు. కేవలం ఈ క్షణంలోనే నువ్వు ఉన్నావు, ఈరోజే నువ్వు ఉన్నావు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. కోట్ల రూపాయలు అవినీతి చేసి సంపాదించి నీ పిల్లలకి ఇచ్చిపోతే మన కళ్ళ ముందరే చూస్తున్నాం. ఎంతోమంది పతనమయ్యారు. ఖచ్చితంగా ఆ పతనం తప్పదు. అందుకని పిల్లలకు చదువు నేర్పించండి, ఆనందంగా బతకడం ఏ విధంగా ఉండాలి నేర్పించాలి. సూసైడ్ చేసుకునే ఆలోచన మైండ్లోకే రాకూడదు. ఎవడన్నా ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావు రా, ఇంకొక గంట కన్నా కూడా, గంటకు చచ్చిపోతాం కదా, సరే ఈ 59 మినిట్స్ ఎంజాయ్ చేద్దాం అనే ధైర్యం మనిషిలో నింపగలగాలి. నన్ను కూడా చాలామంది ఈరోజే ఒక క్యాండిడేట్ అన్నాడు, నువ్వు పోతుంటే నీతో కొంతమంది కుల సంఘాల వాళ్ళు, కొంత పోలీసులు, లేకపోతే రాజకీయ నాయకులు ఈ విధంగా నిన్ను తొక్కాలా, నిన్ను చంపుతారేమో జాగ్రత్త అది అంటే, వాళ్ళు ఎప్పుడో చంపుతారని చెప్పి నేను చంపేస్తారా నాయనా, ఎప్పుడు చంపుతారు నాయనా అని ఇంట్లో కూర్చొని రగ్గప్పుకొని ఏడుచుకుంటూ కూర్చోవాలా? చచ్చేది చేస్తాం, చేసే పని చేసుకుంటూ పో. నీతిగా నిజాయితీగా బతుకు. ఆత్మసంతృప్తితో ఉంటే ఈ క్షణం చచ్చిపోయినా, ఈరోజు చచ్చిపోయినా, ఎప్పుడు చచ్చిపోయినా హ్యాపీగా చచ్చిపోదాం. చచ్చుడు గ్యారెంటీ అన్నప్పుడు ఇవన్నీ ఎవడో చంపుతాడని ఎందుకునైనా భయపడాలా? ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగము? కనీసం నీకు నీ ఫ్యామిలీ కన్నా ఉపయోగపడరా? నవ్వండి రా, కాస్త సంతోషంగా ఉండండిరా, హ్యాపీగా ఉండండిరా, ఆనందంగా ఉండండిరా. ఇంతకంటే ఎవరు చెప్పర్రా మీకు?